అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జ్ఞాపకం తెచ్చుకుంటూ వారి కుటుంబాలకు యావత్ ప్రపంచ క్రైస్తవ విశ్వాస సంఘములకు అందరికీ ఆదరణను కలిగించడం కొరకు ఇతరుల ప్రాంతంలో అనిపించాలి, క్రైస్తవులకు రక్షణ అనిపించాలి. అందరూ కలిసి చెప్పాలి, మహిమ కలుగును గాక. చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు యొక్క పరిశుద్ధ నామంలో వందనాలు చెబుతూ, మా క్రైస్తవ సమాజంలో క్రైస్తత్వానికి వ్యతిరేకంగా ఉన్న వారి గుండెల్లో సింహస్వప్నమై ఉండి క్రైస్తవ సమాజం విషయంలో ఆయన పగడాల ప్రవీణ్ పాస్టర్ గారు మంచి ధీరత్వం కలిగిన వాడై పోరాడినటువంటి ఒక ధైర్యశాలి. అటువంటి వ్యక్తి మరణము అనుమానాస్పదంగా ఉండటం బట్టి ప్రభుత్వం వారు న్యాయం సమకూర్చాలని, క్రైస్తవ సమాజానికి రక్షణ కలిగించాలని, క్రైస్తవులో ఉన్నటువంటి మరి దైవ సేవకులందరినీ కూడా రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతూ, ఈ డిబేట్ల ద్వారానే మత కల్లోహాలు వస్తున్నాయి. ఆ డిబేట్లు లేకుండా చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఈ శాంతియుత ర్యాలీ మేము నిర్వహిస్తున్నాం. అంటే దైవజనులకు, సమాజానికి, అలాగే మీడియా వారికి, పోలీసు డిపార్ట్మెంట్ వారికి మేము ప్రత్యేకంగా వందనాలు చెబుతున్నాం. ఇజలూరు ప్రాంతంలో ఉన్న క్రైస్తవ సంఘాలన్నీ జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా జరిగిస్తూ ఉన్నాం. ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర నుండి గాంధీ బొమ్మ సెంటర్ వరకు, తిరిగి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ఈ కార్యక్రమం నిర్వహించబడి ఎంఆర్ఓ గారికి మెమోరాండం సమర్పించడానికి మేము తీర్మానం చేసుకున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.